హలో ఎవ్రీవన్, హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ని భేదం ఆధారంగా డిఫరెంట్ ఆధారంగానే చేయాలని చెప్పాను. జనరల్ ప్రాసెస్ లో చేయొద్దని చెప్తున్నాను. ఒకసారి చూడండి, జీసీడీ ఆఫ్ 390, 495, 300 దీన్ని ఇలా ఈ టైప్ లో చేస్తారు జనరల్ ప్రాసెస్ లో. ఎందుకంటే అన్నిట్లో 0, 5 ఉంది, 5 తోటి పోతే ఆ తర్వాత 3 తో పోటీ కదా, దీన్నే 5x3 హెచ్సిఎఫ్ అని మనం కనుక్కుంటాం. అట్లా చేయకండి. ఎప్పుడైనా జనరల్ ఈ మెథడ్ ఎప్పుడు కూడా నేను డిఫరెంట్ మెథడ్ లో చెప్పాను. 390కి 300కి మధ్య డిఫరెంట్ ఎంత? 90 కదా. ఈ 90 నెంబర్ అనేది డివిజబుల్ అయ్యేది ఏమైనా ఆప్షన్ లో ఉందో చూడండి. 25, 35 కాదు, 5 కానీ 15 కానీ. 15 కాబట్టి 15 ఆన్సర్ అయింది, ఎందుకంటే జీసీడీ గ్రేటెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి. హెచ్సిఎఫ్ ఆఫ్ 1365, 1560, 1755 అనేది ఈజ్ డివిజబుల్ అన్నాడు. చూడండి, 1500కు 1700కు 200 క్యాప్ ఉంటుంది. 200 కానీ 60 ఉంది కాబట్టి 195 ఇస్ ద ఆన్సర్. గ్రేటెస్ట్ కెపాసిటీ ఆఫ్ వెజల్ దట్ మెజర్స్ 403 liters, 434, 465 is exactly divisible. దీనికి చిన్న కాన్సెప్ట్ చెప్తాను. 10 liters and 20 liters మన దగ్గర బాటిల్స్ ఉన్నాయి. పెద్ద బాటిల్ ఉంది, దాన్ని మనకు 1 liter బాటిల్, 2 liter బాటిల్, 5 liter, 10 liter బాటిల్స్ ఉన్నాయి అన్నప్పుడు 1 liter తోటి డివిజబుల్ అయింది, 2 liters తోటి కూడా డివిజబుల్ అయింది, 5 liters తోటి కూడా పోతా, 10 liters తోటి పోతుంది. ఇది గరిష్టంగా కొలవటానికి ఏది ఉందో అదే వాళ్ళు అడిగిండు. గరిష్టంగా కొలవటానికి అడిగినప్పుడు మనకు 10 liters అయితే 1 బాటిల్ అయితే, 20 liters అయితే 2 బాటిల్స్, టోటల్ ఎన్ని 3 బాటిల్స్ అయితే అన్నట్టు. అంటే వీటి యొక్క డిఫరెంట్ తీసుకున్నా కానీ 10 కదా, అంటే గరిష్ట నెంబర్ 10 కదా, అంటే జీసీడీనే కనుక్కోమన్నా ఇండైరెక్ట్ గా. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ చూడండి, 31 కదా. ఈ 31 liters మనకి ఆన్సర్ అవుతుంది. ఈ 4th ప్రాబ్లం ఒకసారి ట్రై చేయండి, లేదంటే లాంగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.